సో గాయస్ ఈరోజు మనం అయితే బయటకైతే వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఈరోజు నైట్ టైం కదా, మనము నైట్ అవుట్ చేస్తున్నా నేను. నైట్ అవుట్ ఎక్కడ కాదు, హైటెక్ సిటీ అంటే ఇప్పుడు అంత లేదు కానీ మేబీ అయితే వెళ్దాం అనుకుంటున్నా. ట్యాంక్ బండ్కి అయితే వెళ్తున్నా, ఎందుకంటే బోర్ కొడుతుంది. అంటే మా నాన్న కూడా అనుకోండు. ఇప్పుడైతే మనము రైడ్ అయితే తీద్దాం. సో ట్యాంక్ బండ్ అయితే వెళ్దాం, నాకు వెళ్ళాలనిపిస్తుంది. సో ఒకసారి మళ్ళీ అయితే వెళ్దాం, సరేనా? లెట్స్ గో. సో నైట్ టైం వచ్చేసి నాకు బయటకు వెళ్ళడం అంటే చాలా ఇష్టం. సో బాగా అయితే ఎక్కడికైనా వెళ్ళాలనిపిస్తుంది, సింగిల్ గా వెళ్ళాలనిపిస్తుంది. డబల్ టీములు ఉంటే వెళ్ళాలనిపించదు, సింగిల్ గా వెళ్ళాలనిపిస్తుంది. సో ఆమె సింగిల్ ట్రావెల్. నైట్ టైమ్స్ బెనిఫిట్లు ఏంటిదంటే సింగిల్ గా వెళ్ళొచ్చు, పీస్ఫుల్ గా వెళ్ళొచ్చు. ఎప్పుడు అంటే మార్నింగ్ టైమ్స్ ట్రాఫిక్ ఎక్సెట్రా అవి ఇవి ఏముండవు. అది రారా నాయన, ఇంట్లో పోతున్నా మీరు. అరే కాదు, ఏ తాగినట్టు కొడుకులు అమ్మ సడన్ గా వచ్చి పడేసి మన ఎంత ఎవడో ఉంటాడు, మనల్ని ఫాలో అవుతుంది. మరి అర్థమైతే నైట్ టైమ్స్ ఇలా కూడా ఉంటాయి. అందరు తాగి కూడా వస్తారు, కొంచెం వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది సరే. నైట్ టైమ్స్ అది ఎవరెవరో వస్తుంటారు, ఎవరెవరో పోతుంటారు. చాలా మంది చూస్తుంటారు, డబ్బు ఉంటది, దమ్ వాడు తాగినట్టున్నారు బాగా. మళ్ళా వచ్చేసి నాకే ఇట్లా వస్తుంది, ఇట్లా లెఫ్ట్కి వస్తుండు. సో నైట్ టైం ఎంత పీస్ఫుల్ ఉంటుందో అంత అంత డేంజర్ కూడా ఉంటుంది. మార్నింగే బెస్ట్ అనుకోవాలి అంతే. ఎట్లయినా దెబ్బకి మార్నింగే గుర్తుకొచ్చినట్టు చేసింది సార్. ఆడేమో బండి తీసుకొని ఇలా వస్తుంటాడు, ఎన్నుకునేటోడు బండి తాళకి ఆపుతా ఉంటాడు. మళ్ళీ వాంది ఇబ్బందో ఏందో తెలియదు. ఏమో వాడు పోయేదే తక్కువ పోతే నేను ఎందుకు వాని గురించి మాట్లాడతాడు. వచ్చి నా లెఫ్ట్కి వస్తుండు, నాకు ఇబ్బంది అవుతుంది ఒకళ్ళు అక్కడ. ఆ ఇద్దరు ఏందో మళ్ళా ఎవరికి ఇబ్బంది కాకుండా ఉంటే మనం ఏం మాట్లాడాం. సో ప్రెసెంట్ మనము జీవిమెట్ల దగ్గర ఉన్నాం. సో జీవిమెట్ల దగ్గర డిమార్ట్ దగ్గర ఉన్నాం. సో ఇంకా బ్రదర్లు చాలా డిస్టర్బ్ చేస్తూ ఉంటారు బ్లాగర్స్. అంటే నమాజ్ అదే అంటే ఫాస్టింగ్ ఉంటారు కదా చాలా వరకు అందరు. ఫాస్టింగ్ నుంచి నైట్ టైమ్స్ అయిపోతాయి కదా, వాళ్ళు నైట్ అవుట్ చేసే వాళ్ళు అందరూ నైట్ టైమ్స్ బయటకు వస్తూ ఉంటారు. సో చాలా మంది చూస్తూ ఉంటారు నైట్ టైమ్స్ బాగా. ఎగ్జాక్ట్ మనం ఇక్కడ నుంచి చాలా మందికి అయితే వెళ్ళాల్సి వచ్చారు. ఎగ్జాక్ట్ ప్రెసెంట్ వచ్చేసి బాలనగర్ దగ్గర ఉన్నాము. బాలనగర్ దగ్గర అప్పటి నుంచి బాలనగర్ దగ్గర అయితే ఉన్నాం.
బాలనగర్ నుంచి మనము లెఫ్ట్ వెళ్ళాలి. ముందు నుంచి ఆడ లెఫ్ట్ తీసుకుందాం. మార్నింగ్ టైం అయితే ఇలా లెఫ్ట్ తీసుకోవడానికి చాలా ఇబ్బంది ఉంటది. నైట్ టైమ్స్ ఇంత పీస్ఫుల్ గా ఉంది. లైక్ బెస్ట్, ఏ ప్రాబ్లం లేకుండా రిలాక్స్ గా వెళ్ళొచ్చు. అండ్ ఇంకోటి, ఏ ప్రాబ్లమ్స్ రావు. నీట్గా సింపుల్ గా రావచ్చు. అండ్ అంటే నేను అండ్ వన్ థింగ్, సెల్ఫీ స్టిక్ కూడా తీసుకొచ్చుకున్నా. అండ్ దీన్ని కూడా యూజ్ చేయాల్సి వస్తుంది. మెజారిటీ యూజ్ చేసి పర్టిక్యులర్ గా వాడాల్సి వస్తుంది. అంటే యూస్ఫుల్ ఇది. సో నైట్ టైమ్స్ చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది. దీన్ని కంపల్సరీగా యూస్ అయితే చేస్తూ ఉంటాను నేను. కంపల్సరీ నాకు యూస్ఫుల్. సో ఐ థింక్ దాట్స్ ద బెస్ట్ ఆప్షన్. అంటే ఇది బ్లాగర్స్ కి, ఎనీథింగ్, ఏ వీడియోస్ కానీ ఎవరికైనా సరే బెస్ట్ యూజ్. సో దీన్ని నేను పాకెట్ లో పెట్టుకుంటాను. ఎస్, ఐ గాట్ ఇట్. సో ఇక్కడ నుంచి మనం యూటర్న్ తీసుకుందాం. కాకపోతే రచ్చరంబోలో ఉంటుంది. అంటే రచ్చరంబోలో అంటే పోలీసు వాళ్ళతో ప్రాబ్లమ్స్ ఉంటాయి అక్కడ. నైట్ టైమ్స్ పోలీసులతో ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అదొకటి మెయిన్ థింగ్. చాలా సో మెయిన్ థింగ్ వచ్చేసి ట్యాంక్ బండ్ దగ్గర మేయర్ గా చెప్పాలంటే నక్లెస్ రోడ్ ఈ టైంకి నక్లెస్ రోడ్ క్లోజ్ ఉంటుంది. బట్ మనం అయితే వెళ్తాం ఆటోమేటిక్ గా. మనం బాయ్స్ కదా, మరీ ముందుకు వెళ్ళాము. అక్కడ నుంచి అక్కడికక్కడికి క్లోజ్ చేస్తాం. అక్కడికక్కడికి వద్దురా పోయి వాడు ఆగుంటాడు. వాడు కూడా లిఫ్ట్ అడిగిన బట్ వాడికి ఇద్దాం అనుకున్నా. నైట్ టైమ్స్ ఎవరికి లిఫ్ట్ అయితే ఇవ్వద్దు. క్లియర్ గా నేనైతే అదే ఒకటే అనుకుంటా. ఎందుకంటే మనం ఒక పర్సన్ చూస్తే వాడికి తాగున్నాడా తాగలేడా, ఐ థింక్ ఆల్కహాల్ తీసుకున్నాడా లేదా, గుడ్ పర్సన్ అనేది నైట్ టైమ్స్ లోనే బాగా తెలుస్తుంది. ఆఫ్టర్నూన్ మార్నింగ్ టైమ్స్ ఇలా మేయర్ చెప్పాలంటే ఆ టైంలో ఎవరు ఆల్కహాల్ చేయరు. ఈ నైట్ టైమ్స్ ఎవరైనా లిఫ్ట్ అడుగుతారంటే మేయర్ గా వన్ థింగ్ 100% నాకు తెలుసు. అదొక్కటి బాగా తెలుసు. సో నాకు అది బాగా తెలుసు. మనము చాలా టైం వేస్ట్ అయితే చేస్తున్నాం అనిపిస్తుంది. అందుకే స్పీడ్ లేపుతున్నాం. సో బేసిక్ గా నేను ఇప్పుడు మన ఎర్రగడ్డ దగ్గర ఉన్నా. ఎర్రగడ్డ సండే మార్కెట్ యాక్చువల్ అయిపోయినట్టుంది. సండే రోజు రావాలి ఒకసారి, అన్ని ఒకసారి చూస్తే. ఎయిర్పోర్ట్ ఇది బేగంపేట్ ఆపోజిట్ అటు సైడ్ బేగంపేట ఉంది. సారీ, అక్కడ బేగంపేట, అది ఇక్కడ ఎయిర్పోర్ట్ ఉంది ఇక్కడ. సో మనం ఇప్పుడు ఎర్రగడ్డ దగ్గర అయితే ఉన్నాం. సో ఇప్పుడు బల్కంపేట ఎయిర్పోర్ట్ అక్కడే ఉంది. బట్ ఎయిర్పోర్ట్ ముందు నుంచి వెళ్ళాలి. బట్ ఇక్కడ ఒకటి బల్కంపేట ఉంది. సో లెఫ్ట్ కట్ అయితే తీసుకున్నాం. అండ్ ఈ ముందర బల్కంపేట అమ్మ ఎల్లమ్మ తల్లి ఉంటది. సో అక్కడ పైన రాసి కూడా ఉంటది బోర్డ్. అండ్ ముందడే ఉంది. బట్ మనం అయితే లెఫ్ట్ కి వెళ్తాం. ఎల్లమ్మ టెంపుల్ ముందు ఉంది. మనం లెఫ్ట్ కి అయితే నైట్ టైం జర్నీ నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే లైక్ సింగిల్ గా వెళ్ళొచ్చు, ఫాస్ట్ వెళ్ళొచ్చు, అంటే మంచిగా ఉంటది. ఎనీథింగ్ ఇస్ కంట్రోల్, సెల్ఫ్ ఈజీగా కంట్రోల్ అవుతుంది. హ్యాంగ్ ఓవర్ ఉండదు. పీస్ఫుల్ గా వెళ్ళాలనిపిస్తుంది. బట్ నేనైతే ఇప్పుడు బ్లాగ్ చేస్తున్నా కదా, నాకు కూడా పీస్ఫుల్ గా వెళ్ళాలనిపిస్తుంది. బట్ మేయర్ టైమ్స్ కొన్ని సిచ్యువేషన్స్, ఫ్రెండ్షిప్స్ అంటే ఫ్రెండ్స్ తో కూడా వ్లాగ్ చేయాలి. ఏదో ఒక వర్క్ ఉంటుంది. అందుకే వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా నేనే సింగిల్ గా వచ్చేస్తా ఉంటా. ఇది ఎగ్జాక్ట్ ఇప్పుడు మనది ఎర్రగడ్డ అయిపోయిన తర్వాత ఇది సంథింగ్, ఇది కూడా బేగంపేట, రైట్, బేగంపేట రైల్వే స్టేషన్ అనుకుంటారు. ఏదో ప్రకృతి ఏదో ఉంది సంథింగ్. సో మనము ప్రెసెంట్ వచ్చేసి బేగంపేట రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాం. అంటే ఇంకొక 4-5 minutes లో మనం రీచ్ అయిపోతాం. మనకి రీచ్ అయిపోతాం. సో మనం ఒకసారి ఫాస్ట్ దిగుదామా.